అందరికీ హాయ్ అండి. క్విక్గా అయిపోయే టేస్టీ అండ్ హెల్దీ పల్లీ చట్నీని అయితే చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఎండుమిర్చిని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, టమాటాలు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కొద్దిగంత ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసి తాలింపు గింజలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగంత ఇంగువ, 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఇవి వేగాక చట్నీలోకి యాడ్ చేసుకొని లాస్ట్ లో ఒక చిన్న ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఈ రెసిపీ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ సెండ్ చేశాను. నచ్చితే ఒక లైక్ కొట్టేసుకోండి.